శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం. ఇప్పుడు అక్కడ రహస్య గది తెరిచారు అనేటువంటిది కూడా మనం వింటున్నాం. అయితే ఈ ఆలయం ఎప్పటిది, ఏమిటి అనేటువంటి కొన్ని క్లుప్తముగా కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ ఆలయం ఎప్పటిది? కృతయుగములో ఒక రాజు దాన్ని ఏదో కట్టాలి అనుకొని మనస్సుకు భగవంతుడే ఆ రాజు కలలో వచ్చి నేను పలానా చోట ఉన్నాను అని చెప్పాడని అక్కడికి వెళ్ళి చూసి తన మనుషులను పంపించి తీసుకోవాలి అని వెళితే మళ్ళీ అక్కడ భగవంతుడు కనపడక, ఏమి స్వామి నాకు కనపడలేదే అని అంటే, అక్కడ నిత్యము కనపడేటువంటి వ్యక్తిని తన రాజు కాబట్టి చెరసాల్లో వేసి, నీకొకడికైనా భగవంతుడు కనపడేది, మాకందరికీ కావాలి, నాకు మాత్రమే కావాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి చిరస్థాయిగా నిలబడిపోవాలి అనేటువంటి దాంతో స్వామిని అక్కడ తీసుకొని ఒక ఆలయం కట్టి ప్రతిష్ఠ చెయ్యాలి, సజీవముగా ఉండేటువంటి స్వామిని చేయాలి, కానీ రాతి విగ్రహాలు కాదు అని తాను అనుకున్న దాని వలన ఇలా ప్రేరణ కలిగి మరి ఆ రాజుకే భగవంతుడే కలలో కనపడి చెప్పటం అనేటువంటిది అదృష్టము కదా. ఇలా చెప్పాడు అని మనం కథలు వింటున్నాం. నిజమే. అయితే ఈనాటిది కాదు. మరి అక్కడ ఆ స్వామి అయితే మామూలుగా రాతి విగ్రహముతో చేసినటువంటి ఇది కాకుండా ఒక దుంగ అంటే మామూలుగా కర్రతో చేసినటువంటి ఇది తనకు తానే వస్తాను అని స్వామి ఆ నది అనేటువంటిది ఇప్పుడంతా చక్ర స్నానము అవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడ పరమ పవిత్రమైనటువంటి నది. ఆ నదిలో అక్కడ కొట్టుకురావటం అనేటువంటిది జరిగింది. ఇదంతా స్వామివారి అనుగ్రహంతో జరిగిందని మనకు చరిత్ర చెబుతున్నది. అలా వస్తే దాన్ని ఎవరు ఆచార్యులు ఎవరు దాన్ని మేము చెక్కలేము, కుదరదు అన్నారట. అప్పుడు భగవంతుడే ఒక ఆచార్యుడి రూపములో వచ్చి దాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ రాజు యొక్క భార్య, అరే ఆ లోపల ఉన్నాడే మనిషి, అతను తిన్నాడో లేదో తెలియదు అనేటువంటి భావనతో తలుపు తెరిచేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు, అది ఆగిపోయింది. అందుకనే అది విచిత్రముగా పాదాలు చేతులు అన్నీ లేకుండా స్వామివారి యొక్క ఇది ఉన్నది అనేటువంటి తెలుస్తున్నది. ఇది స్వామే స్వయముగా తాను అలా ఉండాలి అని కోరుకుని తయారైనటువంటిది అని తెలుస్తున్నది. అటువంటి స్వామివారి పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశము కదా పూరి జగన్నాథ స్వామి ఆలయం అనేది. మరి మనకంటే మనదే 4 లక్షల చిల్లర సంవత్సరాలు అంటున్నాము కలియుగం. అంతకన్నా రెండింతలు పెద్దది, అంతకన్నా మూడింతలు పెద్దది అది కృతయుగము అంటే సత్యయుగము. ఆ యుగము నుంచి ఈ యుగము దాకా ఉన్నది అనేటువంటిది మనకు రామాయణములో ఉత్తరకాండలో కూడా చెప్పబడి ఉన్నది పూరి జగన్నాథ ఆలయం గురించి. మరి అప్పటికంటే ముందు ఉన్నట్టే కదా. ఆ తర్వాత మహాభారతంలో కూడా తెలియజేస్తుంది, భారతంలో తెలుస్తూ ఉన్నది, భాగవతంలో కూడా 12వ స్కందములో చెప్పారు, అక్కడ తెలుస్తూ ఉన్నది పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం గురించి. అంటే ఎప్పటి నుంచో ఉండేది. మరి ఎంతమందో పుణ్యాత్ములు ఇచ్చినటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటి అప్పుడంతా కూడా ఈ బంగారు ఇవన్నీ కూడా బ్యాంకులు అనేటువంటివి ఉండేటువంటివి కాదు. అందుకనే ఒక చోట అని భద్రపరిచి పెట్టుండేటువంటి వాళ్ళు దాని దగ్గరికి ఎవరు పోగలుగుతారు? సామాన్యులు పోగలరా? ఎంత పుణ్యము చేసుంటేనో కదా ఈనాడు ఎంత పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ కాలము ఇంకా మనకు ఉన్నది అనడానికి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నదే నిదర్శనము. 45 సంవత్సరాలకు ఎప్పుడో పోయి తెరుస్తున్నారు అంటే ఆనాటి నిధిని ఈనాడు స్వాధీనం చేసుకోగలుగుతున్నాము అంటే ఆ రోజు పెట్టిండేది, అప్పుడు చేసినటువంటి ఇది ఎప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల సంవత్సరాల కిందట పెట్టిండేది. దాదాపుగా మనం ఏదో అంటున్నారు, మరి అది ఎంతవరకు ఇంకా ముందుదే ఉంటుంది గాక, ఇంకా ఎంతో ముందుది ఉంటే తప్ప ఇది కాదు. ఎంతోమంది రాజులు, ఎంతోమంది వ్యాపారవేత్తలు, ఎంతోమంది మరి అక్కడ స్వయముగా జగన్నాథస్వామి వారి యొక్క బ్రహ్మ పదార్థము అనేటువంటిది అక్కడ ఏదైతే బాగుంటుంది అని ఆయన సూచన మేరకు
ఫలానా వృక్షముని దగ్గరికి పోయి ఆ వృక్షాన్ని అలాగే మలిచి మళ్ళీ ఆ బ్రహ్మ పదార్థాన్ని మార్చడం అనేటువంటిది జరుగుతుంది. చేతులకు గుడ్డలు కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఎలా అంటే అలా చూడకుండా దాన్ని తీస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దము ఇంకా బ్రహ్మ పదార్థము అనేటువంటిది మరి తీసి పెట్టగలుగుతున్నారు దాంట్లో. అంటే సాక్షాత్తు మరి విష్ణువుకు చావు అనేటువంటిది ఏముంటుంది? ఉండదు. అదే రాముల వారు మానవ రూపము దాల్చి సరయూ నదిలో మామూలుగా ఆయన యొక్క ఇది చాలించాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అందువలన భగవంతుడు కాబట్టి ఇంకా సాక్షాత్కారం అక్కడ ఉన్నాడు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కాబట్టే మనము ప్రపంచము ఇంకా కూడా ఎంతో పుణ్యప్రదముగా ఉంది అని మనం తెలుసుకోవాలి. పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయానికి జీవితములో ఒక్కసారి వెళ్ళొస్తే ఖచ్చితముగా మన జీవితము మలుపు తిరుగుతుంది అనటానికి ఒక మంచి నిదర్శనం. పరమ పుణ్యప్రదమైనటువంటికి ఒక తుంగ కొట్టుకొని వచ్చింది కాబట్టి ఆ నదిలో స్నానము చేశాము అంటే పరమ పుణ్యప్రదము. మనము పుష్కరాలు వస్తే ఎలాగో చేస్తాం, కానీ పూరీ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం అనేటువంటిది జీవితంలో ఎప్పుడు చేసినా అది పుణ్యప్రదమే. మనకు వైకుంఠానికే చేరతాము అనడానికి నిదర్శనము.